మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా మంది ఇంకా జాయిన్ కానట్టున్నారు. ఒక 2 నిమిషాలు టైం ఇస్తా, ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దాం. సో టాపిక్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు ఆ ప్రోగ్రెషన్ యాక్టివిటీకి సంబంధించినటువంటిది. ఒకసారి మనము స్కూల్ లాగిన్ ఒకటి తీసుకొని చెక్ చేద్దాం. దాంట్లో మీ అందరికీ తెలిసినటువంటిదే వరకు, ఇంకా ఏం లేదు. ఇక్కడ ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ లో ప్రజెంట్ ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకు అందుబాటులో. సో వీటిని పట్టుకొని మనము ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్నదాన్ని కూడా కరెక్షన్ కూడా అవైలబిలిటీ బిఫోర్ ఫైనలైజేషన్. ఫైనలైజేషన్ అయిపోయిన తర్వాత కనుక ఉంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ ఇక్కడ మనము ప్రోగ్రెషన్ యాక్టివిటీలో కరెక్షన్ కూడా చేయొచ్చు. పెన్ నెంబర్ వేసి కరెక్షన్ చేయొచ్చు, దాని ఏదైనా స్టేటస్ రాంగ్ ఉంటే కూడా. So, ఇది తర్వాత వేరే స్కూళ్ళల్లో పిల్లలు ఉంటే ఆ పిల్లలను మనము ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర 6th ఉంది, 5th క్లాస్ పిల్లలు అక్కడ ప్రమోట్ అయి ఉన్నారు విత్ ఇన్ ద స్టేట్, అవుట్ స్టేట్. డ్రాప్ ఆఫ్స్ లో ఉంటే డ్రాప్ ఆఫ్స్ అనేది ఆ, ఉంది. అండ్ ఇక్కడ కొత్త ఆప్షన్ పెట్టడం జరిగింది, టెంటేటివ్ లిస్ట్ అనేది. సో స్కూళ్ళు మెర్జ్ అయితే ఏదైనా ఆపరేషన్స్ ఉంటే అట్లాంటివి చేయడానికి ఉంది. ఇది బేసిక్ గా ఇప్పుడు మనం చెప్పబోయే నెక్స్ట్ టాపిక్ ఎయిడెడ్ స్కూల్స్ ఉంది. దాంట్లో కూడా ఇక్కడ కవర్ అవుతుంది టాపిక్ అని ఉంటే అక్కడ వస్తుంది. సో ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత వెంటనే డ్రాప్ బాక్స్ మేనేజ్మెంట్ లో పోవాలా. డ్రాప్ బాక్స్ ఖచ్చితంగా మనము అందులో రిమార్క్స్ అనేటివి డ్యూ టు ప్రోగ్రెషన్ కాకుండా మిగతావన్నీ ఎప్పటికప్పుడు అయిపోవాలి. లాస్ట్ ఇయర్ మేము దీని మీద దాదాపు సుమారు ఒక 8,000 మందిని జిల్లా స్థాయి నుంచి చేసాం. ఈ సంవత్సరం చెయ్యం. ఖచ్చితంగా మీ స్థాయిలో మీరు ట్రైనింగ్ ఇవ్వాలా, ట్రైనింగ్స్ పెట్టుకోవాలా. ఇది కూడా మనము చాలా స్పష్టంగా ఆ, చెప్తాం ఈసారి. లాస్ట్ ఇయర్ చెప్పలేదు. మండల స్థాయిలో మీటింగ్స్ అనేటివి మ్యాండేటరీగా చేసుకోవాలి. సో రిపోర్టింగ్ మాడ్యూల్ ఉంటుంది, ఇక్కడ స్టూడెంట్ల డేటా వస్తుంది, ఇవన్నీ మీకు తెలుసు. అండ్ ఈ గ్లోబల్ స్టూడెంట్ సెర్చ్ అనేది ఎవరికి కూడా సరిగా చేయట్లేదు. ఇది కొద్దిగా బాగా ట్రైన్ అప్ చేయాలా. ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమున్నాయి అవి మాత్రమే మ్యాండేటరీ, మిగతావి సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ స్టూడెంట్ పేరు మ్యాండేటరీ. ఇది చూసుకోండి, పెన్ నంబర్ లేదు, ఇక్కడ పేరేమన్నా ఉంది. అండ్ 5,000 మంది పిల్లలకు ఆధార్ లేదనేది మనం చెప్తున్నాం, అది కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ డైరెక్ట్ పెన్ నంబర్ తో మాత్రమే సెర్చ్ చేస్తుంది. సో ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం. ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఒక చిన్న ఓవరాల్ గా మనం ఇచ్చినటువంటి డిస్కషన్ పాయింట్ లో. సెకండ్ ఏంటంటే మనం డ్రాప్ బాక్స్ గురించి చెప్పినాం. రిపీటర్స్ వేసేటప్పుడు రిపీటర్స్ అంశం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ 10th క్లాస్ వాళ్ళు కంపార్ట్మెంటల్ లో ఉంటే మాత్రమే వాళ్ళని ప్రజెంట్ మనము కంపార్ట్మెంటల్ లో ఉన్నారు కాబట్టి అక్కడ పెట్టాల్సింది ఉంది. అండ్ ఇక్కడ రెండవది అంశం ఏంటి అంటే మనకు ఆ, ఏదైతే ఆ, పిల్లలకు సంబంధించినటువంటిది ఆ, 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జీవో నంబర్ 63 ప్రకారం ఎలిజిబిలిటీ అనేది 75% మినిమం అటెండెన్స్ అనేది ఉండాలా. 5% అనేది డిఓకి, ఇంకొక 5% అనేది 65% స్పెషల్ కేసెస్. అంటే ఈ విధమైనటువంటి అటెండెన్స్ అనేది పెట్టుకోవడానికి జీవో మీ అందరికీ తెలుస్తుంది. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఫోన్ కాల్ వస్తే ఆ ఫోన్ కాల్ లో ఆయన దాదాపు 6 నెలలు అయినా పిల్లోడు రాలేదు. ఆ పిల్లోడు రాకపోయినప్పటికీ కూడా ఆ పిల్లోడిని డ్రాప్ బాక్స్ చేయలేదు. దిస్ ఈస్ గోయింగ్ నాట్ టు బి హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. సో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటది అనేది డెఫినేషన్ ఒకసారి 2013లో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్. చైల్డ్ 6 to 14 years of age will be considered out of school
if she never been enrolled in elementary school, after enrollment has been absent from the school without prior intimation in reasons of the absence, a period of 45 days or more అనేది చెప్పడం జరిగింది. ఇది మీ అందరికి కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నది. నేను ఇది గతంలో కూడా పంపినాను. మళ్ళీ ఒకసారి థింగ్స్ ని మాత్రం మీరు ఖచ్చితంగా గమనించుకొని చూసుకోండి. అండ్ మోర్ ఓవర్ టీచర్స్ ఎంట్రీ అనేది మ్యాండేటరీగా జరగాల. టీచర్స్ అనేది ఈసారి కొద్దిగా ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తుంది టీచర్స్ విషయంలో. అండ్ స్కూల్ కు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఉన్నాయి. మనము గతంలోనే మనము దీన్ని వర్క్ చేద్దామని అనుకున్నాము. బట్ ఆ టైంకి కొద్దిగా సరే ఈ హడావుడు ఎందుకు అని చెప్పేసి అని ప్రాజెక్ట్ సంవత్సరము సిఆర్పిఎస్ ఖచ్చితంగా ప్రతి స్కూల్ కి ఇది ఈ పేపర్స్ అనేటివి తీసుకోవాలా, పేపర్ అనేది ప్రింట్ తీసుకోవాలా. ప్రతి స్కూల్ కి చెప్పడం సిఆర్పి ప్రిలిమినరీ సర్వే చేయాలి. 2 days కోడ్ స్కూల్ మండలము ఎంతమంది టీచర్లు ఉన్నారు అండ్ ఈ వీళ్ళు యాజ్ పర్ న్యూ నామ్స్ ప్రకారము పోస్టర్లో ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాకతీయ స్కూల్ ఉంది. కాకతీయ స్కూల్ కి ఇన్స్టిట్యూషన్స్ ఒక 10 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర ఏంటంటే ఆ ఎంప్లాయీ ఒక దగ్గరనే ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర శాలరీ తీసుకోవచ్చు. కానీ ఆయన ఒక 3 ఇన్స్టిట్యూషన్స్ లో క్లాసెస్ చెప్తారు. సో దాన్ని ఎట్లా మ్యాప్ చేయాలనేది కూడా మనం ఇక్కడ మ్యాపింగ్ చేస్తున్నాం ఈ విధంగా. ఇక్కడ చూస్తే మనము ఆ స్టెప్స్ అనేటివి మనం ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టడం జరిగింది. సో ఒక స్టూడెంట్ ని టీచర్ ఎట్లా మ్యాప్ చేయాలి. సో ఈ విధంగా ఈ ప్రొఫైల్ అనేది అసోసియేటెడ్ స్కూల్ అనేది ఉంటుంది. ఇది ఇంకా ఒకసారి మీరు ఆ, దీన్ని గైడ్ లైన్స్ ఇక్కడ పెట్టినాము. సార్ ట్రై చేయండి. నెక్స్ట్ ఒక రియల్ టైమ్ డేటాను కూడా తీసుకొని అప్కమింగ్ లో ఇది కూడా మనం డేటా అనేది కలెక్ట్ చేసి చేస్తాం. సో బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీడిఎఫ్స్ కనుక తీసుకుంటే ఇందులో ఇది మ్యాపింగ్ అనేది ఆ నంబర్ ఆఫ్ మ్యాపింగ్ అట్లాంటి టీచర్స్ ఉంటే ఉంటారు, లేదంటే నిలబడతారు. టోటల్ స్టూడెంట్స్ ఆఫ్టర్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఎంతమంది ఉన్నారు అండ్ మోర్ ఓవర్ చిల్డ్రన్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళ సిపిపి అనేది స్టార్ట్ చేయాలా. ప్రైవేట్ స్కూల్స్లలో మాత్రం కంప్లీట్ అయిపోతే గవర్నమెంట్ అంటే యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ రకరకాలు ఇవ్వలేదు అంటే కొద్దిగా స్టార్ట్ చేసిన కొన్ని ఉంటాయి. జనరల్ ప్రొఫైల్ ఇది ఉంటుంది యాక్సెస్ కాబట్టి అక్కడ ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో మాత్రం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ H01 ఫార్మాట్ అనేది మనం ఇప్పుడు చూస్తాము. H02, H03, H04 ఎన్ని ఇచ్చారు అనేది కూడా చూస్తాము. అండ్ షిఫ్టింగ్ ఆఫ్ స్కూల్ ఫార్మాట్ ఉంది. దీన్ని కూడా దీంట్లోనే ఇన్కార్పొరేట్ చేస్తాను నేను యాక్చువల్ గా. అండ్ పీడిఎఫ్ డీటెయిల్స్ అనేటివి ఇప్పుడు చూపిస్తాను నేను పీడిఎఫ్ అది. సో ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం బాగా ఇచ్చింది మనకు లాస్ట్ టైం. ఫస్ట్ లాంగ్వేజ్ ఏంది, సెకండ్ లాంగ్వేజ్ ఏంది, థర్డ్ లాంగ్వేజ్ ఏంది అంటే మనం చాలా ఇబ్బంది పడ్డాం. నర్సరీ నుంచి ఉంటుంది. సో ఎలెవెంత్ క్లాసెస్ ఎక్కడ ఉంటే అక్కడ మనం చెప్తాము. నర్సరీలో ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, ఫస్ట్ సెకండే ఉంటాయి దాదాపుగా. కొన్ని స్కూళ్ళలో 3 లాంగ్వేజెస్ పెడుతున్నారు తెలియదు. బట్ అక్కడ ఉంది పెట్టినా నేను, మనకు ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ క్లాస్ 1 లో 3 ఉంటాయి, 2 వరకు కూడా ఉంటున్నాయి. 6 to 8 అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం 1, 2, 3 అనేది పెట్టినాం. అండ్ 11, 12 లో మాత్రం మ్యాండేటరీ థర్డ్ లాంగ్వేజ్ అనేది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. అందుకని అది పెట్టలేదు. మన దగ్గర ఒక మీడియం ఎక్స్ట్రా ఉంది, హిందీ మీడియం. ఎక్కడైతే హిందీ ఉంటుందో ఇట్లా కొట్టేసి హిందీ అనేది ఒక్క స్కూలే ఉంది. నేను అందుకే 3 పెట్టిన. ఎంత అయితే అక్కడ వరకు అనేది. సో ఇది ఈ లాంగ్వేజెస్ అనేటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చూసుకోవాలంటే దీని రిఫరెన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తే ఇది కూడా నేను టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటిది పెట్టడం జరిగింది. ఏ టెక్స్ట్ బుక్ ఇక్కడ ఏ మీడియంస్ ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ ఈ వీళ్ళకి ఏ మీడియం ఉంటుంది, వింటే ఏ సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు 10th క్లాస్ లో తెలుగు మీడియం ఉంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఏమో సెకండ్ లాంగ్వేజ్ ఏడు. ఇక చూడండి మీడియం తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. సో ఇక్కడ మీడియంస్ అనేటివి కూడా అదర్ మీడియా ఫస్ట్ మీడియం అంటే సెకండ్ థర్డ్ మీడియం. సో మీకు ఇది కూడా రిఫరెన్స్ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను మాక్సిమం వర్కౌట్ చేసిన. నేను రాబోయే అప్కమింగ్ మీటింగ్స్ అనేటివన్నీ కూడా బేసిక్ ప్రయారిటీ రివ్యూ
మెథడ్ కంటే ఎక్కువ ఎడ్యుకేషనల్ బేసెస్ ఉంటాయి కాబట్టి మీరు మీటింగ్ అటెండ్ కండి. మీరు ప్రాపర్ నాలెడ్జ్ తీసుకోండి. తీసుకునే వరకు మీరే మండల స్థాయిలో జిల్లా స్థాయి మీటింగ్స్ ఉండవు. ఫాలో అప్స్ కానీ ట్రైనింగ్ కానీ వర్క్ షాప్స్ కానీ అన్ని ఏమున్నా మండల స్థాయిలో కన్సర్న్ ఎంఈఓ గారు తన ఎంఐఎస్ కోఆర్డినేటర్ను ఐఎఫ్డి మీద ట్రైనింగ్ ఇవ్వాలా, చేయించుకోవాలా ట్రైనింగ్ ప్రాపర్ గా వర్క్ అనేది కంప్లీట్ గా చేసుకోవాలి. అండ్ సిఆర్పిస్ అటెండెన్స్ అనేది పూర్తిగా బాధ్యత తీసుకోవాలా. 3 రకాల ట్రైనింగ్స్ పెట్టుకోవచ్చు. పెద్ద మండలం అయితే ఒకటి గవర్నమెంట్ లోకల్ బాడీ సపరేట్, ప్రైవేట్ సపరేట్, అదర్ రెసిడెన్షియల్ వాళ్ళు ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్లోకి వస్తే చాలా సందర్భాలలో ఏంటంటే మనకు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఖర్చు మారిపోతుంటారు. ఖర్చు మారిపోయినప్పుడు ఏమైతుంది అంటే ఖచ్చితంగా మనకు ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళ వర్క్ షాప్స్ కండక్ట్ చేయండి. అది కూడా ఈసారి ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ సంబంధించినటువంటిది కావచ్చు, గవర్నమెంట్ సంబంధించింది, మీరు ఖచ్చితంగా మీకు ఒక గూగుల్ ఫామ్ ఇచ్చినప్పుడు దాని ప్రకారం ఏంటంటే మీరు మీటింగ్స్ పెడితే ఈ విధంగా ఫామ్ లో ఖచ్చితంగా మీరు మీటింగ్ అనేది చేయండి. లాస్ట్ టైం మనం కొద్దిగా ఇబ్బంది పడ్డాం దాంట్లో. ఆ ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఒక టైటిల్, మీటింగ్ టైటిల్, డేటు, ఫోటో ఒకటి ఫ్రంట్ సైడ్ నుంచి ఫోటో తీయండి. మీరు డయాస్ అంటే ఐఎఫ్బి మీద చెప్పినప్పుడు కానీ ప్రొజెక్టర్ చేయంతో చెప్పినట్టు ఉన్నటువంటిది క్లియర్ కట్ పిక్చర్. రెండవది పార్టిసిపెంట్స్ అండ్ యువర్ ఫీడ్బ్యాక్ ఆల్సో, అంటే డిస్ట్రిక్ట్ నుంచి ఏమైనా కావాలా, ఎనీ ఫీడ్బ్యాక్ విచ్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏదైనా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మ్యాండేటరీ పెట్టుకుంటే మనం అవతల ఏమంటున్నారు అనేది అనుకోవడానికి మనకు ఆలోచన వస్తుంది. సో అండ్ ఆఫర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. జిల్లాలో 50,000 మంది ఆఫార్ ఉన్నారు. సో ఆఫార్ అనేది ఎంతమందికి అయినా సరే మనం లాస్ట్ ఎండ్ వరకు ఉన్నటువంటి పిల్లోడికి ఈ ఆఫార్ ఐడి అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తాం మన సైడ్ నుంచి. సో దీనికోసం పూర్తి స్థాయిలో మనము వర్కౌట్ చేస్తాం జిల్లా స్థాయి నుంచి. సో ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ స్టూడెంట్ జనరేటెడ్ విత్ ఆఫర్, ఆల్రెడీ ఆఫర్ 2 lakhs దాదాపు 80,000 వరకు అయింది మన దగ్గర. సో మిగిలింది 50,000. 50,000 అంటే దాంట్లో ఈ 2,80,000 లో ఇంతమంది పిల్లలు వాళ్ళ యొక్క డీజే లాకర్ ద్వారా ప్రింట్ కాపీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఐడి కార్డ్ చేయమని మన గతంలోనే చెప్పడం లేదు. పెన్ నంబర్, ఆఫర్ ఐడి దాంట్లో ఉంటాయి క్లియర్ గా. మీరు ఆ పిల్లలకి ఐడి కార్డ్ అనేది జనరేట్ చేయండి. మెమోలు కావచ్చు, టీసీలు కావచ్చు, అన్ని కూడా పెన్ నంబర్స్, ఆఫర్ అనేది జనరేట్ చేసి ఇవ్వండి. అండ్ మోర్ ఓవర్ ఇంతమంది స్టూడెంట్స్ కాన్సెంట్ ఇవ్వలేదు. ఇది ఖచ్చితమైన సంఖ్య అనేది స్కూల్ వాళ్ళు ఇస్తారు. అవసరమైతే మనము రాబోయే కాలంలో ఎప్పుడన్నా రికార్డ్ అనేది కూడా తెప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇది మనం గతంలో కూడా చెప్పినాం, సో ఇప్పుడు కూడా చెప్తాం. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఈ 50,000 మంది పిల్లలు ఉన్నారో ఆ 50,000 మంది పిల్లలలో సుమారు ఈ పిల్లలు ఎంత మంది ఉన్నారంటే ఒక 20,000 వరకు పిల్లలు ఆ, ఆధార్ అనేది మన అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం మ్యాప్ రావట్లేదు. అందులో దీనికి దానికి టాలీ కానటువంటివి బర్త్ సర్టిఫికేట్ తీయించాల్సిందిగా ఉంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఈఐడికి విరాంచితోని టైఅప్ ఉంది. దీని మీద ఫినాన్స్ మాట్లాడతారు ఇప్పుడు. సో ఆ గైడ్ లైన్స్ కూడా నేను ఇప్పుడు చదువుతాను, అది కూడా చూసుకోండి. అండ్ ఈ ఈఐడికి సంబంధించి ఏముంది, ఎట్లా చేయాలనేది మీకు ఒక గూగుల్ ఫామ్ ఇచ్చాను ఆల్రెడీ ఇక్కడ కూడా. ఇది ఫర్ నాట్ జనరేటెడ్ చిల్డ్రన్స్. ఇది ఈ ఫామ్ లో ఏంటంటే మనకు పిల్లల్ని ఇందులో చిల్డ్రన్ లో పెన్ నంబర్ ఏదన్నా ఎంట్రీ చేస్తే తర్వాత ఏంటంటే దాన్ని కాన్సెంట్ ఇచ్చిండ్రా ఈ పెన్ నంబర్ కి లేదా, ఇది కేవలం 50,000 మందికి మాత్రమే తీసుకున్నాం, వేరే వాళ్ళకి తీసుకోలేదు. సో దీంట్లో ఆధార్ నంబర్ ఉందా లేదా, ఆధార్ నంబర్ ఉంటే ఎట్లా, ఇవన్నీ కూడా మనకు ఒకసారి ఆ ఇది వర్కౌట్ చేయడం జరిగింది బ్యాక్ ఎండ్ నుంచి కూడా. ఇక్కడ చూస్తే ఏదైనా ఒక పెన్ నంబర్ కూడా తీసుకున్నా, ఇక్కడ ఒక పెన్ నంబర్ ఉంది తీసుకున్నాను. Yes. సో ఇక్కడ ఆఫర్ ఇస్తే ఎస్, లేదంటే నో ఇస్తే నేను ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోతాను. ఆఫర్ స్టేటస్ అడగదు. ఎస్ అంటే మాత్రమే ఆలోచిస్తాం దాని గురించి ఏమైంది ఎందుకు కాదు. సో అక్కడ డెమోగ్రఫిక్ అప్లై బర్త్ సర్టిఫికేట్ రెడీగా ఉందా, అసలు పెండింగ్ ఉందా ఎంఆర్ఓ దగ్గర, ఉంటే కూడా మనం కలెక్టర్ ఫైల్ పెడదాం. సో ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అప్లై చేస్తే దాని అప్లికేషన్ ఫార్మాట్ తెప్పించుకోవాలి. 2 days ఇన్ఛార్జెస్ ప్రతి దగ్గర ఉండాలా. ఎంబీఓ అండ్ ఆఫార్ కూడా ఈసారి
అదే యూడైస్ ఇన్ఛార్జ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎండిఓ ఇన్ఛార్జ్. ఎండిఓ అండ్ ఆధార్ అప్డేషన్ ఇన్ఛార్జ్ అవుతారు. సో ఆధార్ ఈస్ అప్డేటెడ్ యాజ్ పర్ స్కూల్ రెడీ టు జనరేట్ ద ఆఫర్. సో ఇక్కడ కూడా మనకు దాదాపుగా 17,000 మంది రెడీ టు ఆఫర్ జనరేట్ ఉన్నారు. ఆఫర్ ఎట్టి పరిస్థితుల్లో జనరేట్ చేయొచ్చు ఇప్పటికిప్పుడు. సో ఇక్కడ చూస్తే ఈఐడి నంబర్, బర్త్ సర్టిఫికేట్ రెడీ ఉంది, నాకు విరాంచి వాళ్ళని ఇస్తే నేను చేసుకుంటానండి. ఇక్కడ విరాంచికి మ్యాప్ చేసేటప్పుడు ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎంఏఓ గారు సిఆర్పి పూర్తి బాధ్యత తీసుకొని మీరు ఏం చేయాలా అంటే ఖచ్చితంగా వాళ్ళకి యాక్షన్ ప్లాన్ తయారయ్యాలా, ఏ రోజు ఎక్కడ పోవాలనేది ఎంఏఓ ఆఫీస్ నుంచి తిరగాలి. ఇన్ని రోజుల వరకు ఏం జరిగింది అనేది 2 నిమిషాలు మనం మర్చిపోదాము. మర్చిపోయి మనం ఇన్ రిటర్న్ ఇచ్చిన, అందుకని నేను కాగితం నేను చెప్పడము అది డివైడ్ కావడం కాకుండా మేము డిఓ గారి క్వశ్చన్ ఇచ్చాం, కలెక్టర్ గారు అనుమతి తీసుకుంటాం. పూర్తి స్థాయిలో మనకున్నటువంటివన్నీ కూడా కాంప్రహెన్సివ్ గా మనం వాటిని కన్సాలిడేట్ చేసి ఆ కన్సాలిడేషన్ ని మనము మీకు పెట్టడం జరిగింది. అది కూడా నేను చెప్తాను. ఇక్కడ ఈఐడి నంబర్ అంటే ఈ ఈఐడి నంబర్ ఏంటిది అంటే ఏదైతే ఒక పిల్లవాడు విరాంచి దగ్గరికి వెళ్ళి తన బర్త్ సర్టిఫికెట్ తోని తన పేరును చేంజ్ చేసుకుంటే అక్నాలెడ్జ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నంబర్ ఉంటుంది, ఇక్కడ డేట్ వస్తుంది, టైం అనేది ఉంటుంది, జస్ట్ అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇది కాకుండా పెండింగ్ ఉంటే సరే, ఏ రోజు పెండింగ్ ఉంది మీకు సిఐఎన్ నంబర్ అనేది ఒకటి ఉంటుంది, ఈ సేవ ఆ నంబర్ ఏది ఉంటే అది చేయండి, తిరిగి చేయండి, మేము వాటిని కూడా ప్రాసెస్ చేస్తాం. ఇబ్బంది లేదు, మనం కరెక్ట్గా పెడతాం ఈసారి. సో ఆధార్ ఇస్ అప్డేటెడ్ యాజ్ పర్ స్కూల్ జనరేట్ అంటే యూ కెన్ జనరేట్ ఇట్, దేర్ ఇస్ నో ఇష్యూ. ఇది జస్ట్ సబ్మిట్ అయిపోతే ఫినిష్ అయిపోతుంది. సో ఇది చాలా స్పెసిఫిక్ గా దీన్ని బేస్ చేసుకొని మీరు ఏంటంటే ఎంబీఓలను సపరేట్ గా లాగ్ బుక్ చేసుకోండి, వాటిని మండల స్థాయిలో మీరు రిపోర్ట్ పెట్టండి. ఎవ్రీ మంత్ 5th వరకల్లా మనము జిల్లా స్థాయిలో ఈడిఎం గారు డిఏఓ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ ఎన్ఐసి తోని మనము ఎంఈఓలకు మీటింగ్ అనేది ఎవ్రీ మంత్ ఉంటుంది. మోస్ట్లీ వర్చుబుల్ గానే ఉండే అవకాశం ఉంది. సో అక్కడ ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేస్తాం విరాంచికి సంబంధించినటువంటి. సో విరాంచికి సంబంధించినటువంటి సార్ శ్రీనివాస్ సార్ ఇక్కడ చూస్తే మనం ఏం గైడ్ లైన్స్ ఇచ్చినాం అనేది కూడా ఒకసారి చూద్దాము. నేను గతంలో పెట్టిన మీ అందరికి కూడా ఈ గైడ్ లైన్స్ అనేటివి మరి మీరు చూసి ఉండొచ్చు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి నేను చదువుతున్నా జస్ట్ ర్యాండమ్ గా కూడా. ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్ పైన కన్సాలిడేటెడ్ గా అన్ని ఇచ్చాము. ఇక్కడ ఈ ప్రిపేర్డ్ యాక్షన్ ప్లాన్ పర్టికులర్ గా ఎంఈఓ ఎంఐఎస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అంటే బిరాంచికి సంబంధించినటువంటిది, ఆయన పేరు రంజిత్. మీ అందరికి నంబర్స్ ఉన్నాయి మండలాలలో. హెచ్ఎం స్కూల్ హెచ్ఎం 1 వీక్ ముందుగానే యాక్షన్ ప్లాన్ మండలంలో సబ్మిట్ చేయాలా. అండ్ ఈ యుఐడిఏ పోర్టల్ కి సంబంధించిన రికార్డ్స్ అనేటివన్నీ రెడీ చేసుకున్నాం అనేది కూడా చెప్పాలా. అండ్ ఎంఈఓ ద్వారానే ఆయన ఎక్కడికి వెళ్ళాలనేది మీరు ప్లాన్ చేయాలా, అక్కడికి వెళ్ళిండా లేదా అనేది మనము ప్రాపర్ చేయాలి. అండ్ ఆపరేటర్ షుడ్ ప్రొడ్యూస్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ టు రెస్పెక్టివ్ ఎన్ఆర్సీ. అండ్ లాగ్ బుక్ అనేది మెయింటైన్ చేయాలి మండలం లెవెల్. ఇవన్నీ కూడా నేను ఏది ఓన్ గా రాయలేదు, ఇవన్నీ కూడా స్టేట్ ఆఫీస్ నుంచి ప్రిస్క్రైబ్ వచ్చిన ప్రతి అక్షరాన్ని మాత్రమే మనం కన్సాలిడేట్ చేసినాం. వెరీ వెరీ క్లియర్ అండి, ఇందులో ఏది కూడా మనం సొంతది రాయలేదు. ఎంఈఓస్ షుడ్ మానిటర్ ద యూసేజ్ ఆఫ్ ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్స్ హెచ్ఎంస్, టేక్ కేర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ కిట్స్ టు ద అదర్ స్కూల్ టిల్ ఎన్రోల్మెంట్ కంప్లీటెడ్. అయిందా కాలేదు ఆయన దగ్గర నుంచి కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకోవడము అండ్ సఫిషియంట్ స్పేస్ ఇవ్వడము ఎన్రోల్మెంట్ కిట్స్ కి. సమ్మర్ లో కూడా పెట్టుకోమని ఉన్నాం, సమ్మర్ తర్వాత సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఉంటాయి సమ్మర్ లో అయినా. ఆ సమ్మర్ లో మనం అంతా మరి ఏ మేరకు సక్సెస్ అయినామా కాలేదా అనేది తర్వాత రివ్యూ చేయబడుతుంది 5th పట్ల డిఓఆర్ ఆధ్వర్యంలో. అండ్ ఇక్కడ చూస్తే ఈ విధమైనటువంటి ఇన్ఛార్జ్ టీచర్ షుడ్ బి అపాయింటెడ్ ఫర్ వెరిఫై ద నో ఎక్స్ట్రా ఫీ ఈస్ చార్జెడ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద స్టూడెంట్ రెసిడెంట్. ఇట్లాంటివన్నీ ఇవ్వడం జరిగింది, చాలా డీటెయిల్డ్ గా ఉంది, బాగుంది, చదవండి ఒకసారి. అండ్ ఎంఈఓ షుడ్ కమ్యూనికేట్ ద సిఆర్పి టు సపోర్ట్ ద కోఆర్డినేట్ విత్ ఆపరేటర్స్. సిఆర్పి షుడ్ బి అవైలబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్. సమ్ టైమ్స్ ఇవ్వచ్చు, సమ్ టైమ్స్ ఉండకపోయినా పర్వాలేదు, కానీ బట్ ఒకసారి ఎక్కడైతే క్యాంపు పెడుతున్నామో అక్కడ కొద్దిగా టెలిఫోనికల్ గా కోఆర్డినేట్ చేయడము, ఉండి దగ్గర ఉండి ఒక ఫోటో తీసుకొని మీరు కూడా మీ యొక్క
వర్క్ ఈ ఎక్స్ట్రా వర్క్స్ ఏవైతే ఉంటున్నాయో ఇట్లాంటివి మానిటర్ చేయడానికి కూడా మీకు కూడా ఒక గా ఒకటి ఒక సిస్టమ్ అనేది తీసుకుంటాము. అది డిస్కషన్ లో ఉంది. సో అయిన తర్వాత చెప్తా. బట్ ఈ జూన్ 15 వరకు అయితే చెప్పాలి, దాని తర్వాతే చెప్తాను. అండ్ ఈ ప్రామినెంట్ బోర్డు షుడ్ బి డిస్ప్లేడ్ ఇన్ ఎంఆర్సిస్. ఇవన్నీ కూడా రేట్స్ ఉంటాయి. ఇది డిస్ట్రిక్ట్ ది అండ్ వీళ్ళ మంత్లీ టార్గెట్ 400 అంటే 20 పర్ డే ఇన్ వ్యూస్ అండ్ ఎన్రోల్మెంట్. ఎన్రోల్మెంట్ ఇట్ కెన్ బి అప్డేషన్, కెన్ బి న్యూ ఎన్రోల్. అండ్ ఇది 1200 టార్గెట్ అనేది ఎందుకు అయితే లేదు, మినిమం 20 అంటే వెరీ వెరీ ఈజీ. బట్ వాళ్ళు ఏదో వేరే వర్క్ చేయడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది ఉంది. మీరు ఇక్కడ వరకు చేసుకోండి, 4th నంబర్ వరకు మీరు ఫోన్ చేయొచ్చు డైరెక్ట్ గా. బట్ వేరే జోనల్ ఇన్ఛార్జ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ వరకు అయితే మనం చాలా స్పెసిఫిక్ గా డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా ఇన్ రిటర్న్ లో కంప్లైంట్ ఉంటే వాళ్ళకి చేద్దాం అని కొద్దిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మనము ఊరికే ఓవరాల్ గా చెప్తూ ఉంటాం చాలా విషయాలు, ఓవరాల్ గా అంటే నడవదు. అందుకే మీరు ఖచ్చితంగా మీ యొక్క మంత్లీ రిపోర్ట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. మండలం నుంచి ఎంఈఓ గారి ద్వారా తీసుకుంటాం. అది ఎంఈఓ గారికి అప్పుడు చెప్తారు, ఇన్ రిటర్న్ లోనే చెప్తాం మనం డిస్కషన్. అండ్ రూల్స్ ఆఫ్ ది క్యాంప్స్, ప్రిపరేషన్ బిఫోర్ ద క్యాంప్, డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఏం చేస్తాము, ఎట్లా ఉంటుంది, ప్రీ క్యాంపింగ్ ఎట్లా ఉంటుంది, ఎస్కలేషన్స్ ఎట్లా అయితే ఇష్యూస్, మండలం లెవెల్లో ఏం చేయాలా, అండ్ హెచ్ఎఫ్స్ కూడా ఏం చేయాలా, డాక్యుమెంట్ ఎట్లా వెరిఫికేషన్ చేయాలా, ఇవన్నీ చదువుకోండి. చాలా చాలా సింపుల్ గా ఉన్నాయి, దాదాపు మీరు చేస్తూ ఉన్నారు. అండ్ టీచర్ డిప్లాయ్మెంట్ సపోర్ట్ కూడా ఎట్లా ఇవ్వాలా. అండ్ ఇక్కడికి వస్తే బయోమెట్రిక్ అప్డేట్ ఏది ఫ్రీ ఉంది, ఇక్కడ చూడండి అన్ని ఫ్రీ. ఇది ఫ్రీ ఎంబీఓలు. నెక్స్ట్ అక్టోబర్ నెల వరకల్లా, అంటే ఈ సంవత్సరము అక్టోబర్ నవంబర్ వరకే ఉంది ఫ్రీ అనేది. ఏది ఎంబీఓలు అండ్ దానికి సంబంధించింది. ఇక్కడ 1 FU1 అంటే 5 to 7 తర్వాత ఈ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. అండ్ ఆధార్ జనరేషన్ ఫర్ రెసిడెన్స్ 75 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. ఫీజు అనేది ఎస్పీడీ గారు పే చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇచ్చినాం. అండ్ 3/9/2026 వరకు అంటే నేను అన్నది ఎంబీఓ ఇది అక్కడ వరకే ఉంటది. అండ్ తర్వాత ఉండదు. అండ్ సెకండ్ టైం థర్డ్ టైం చేస్తే మాత్రం ఎంబీఓలు మీరు పే చేయాల్సి వస్తుంది ఆ డబ్బులు. అండ్ రిసిప్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా. రిసిప్ట్ అనేది అడగాలి, డబ్బులు పే చేస్తే రిసిప్ట్ అడగాలి. ఇది చూసుకోండి. అండ్ ఆధార్ ఇందాక చెప్పాను, ఆధార్ నాట్ వెరిఫైడ్ 28,000 మంది ఉన్నారు. వీళ్ళకి మాత్రమే ఆధార్ కార్డ్ అప్డేషన్ కి మనకు ప్రొవిజన్. అండ్ వీళ్ళ స్టేటస్ అనేది మీకు అందులో గూగుల్ షీట్ లో వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి, కాపీ చేసుకోండి, ఎక్సెల్ వేసుకోండి, మీరు వెరిఫై చేసుకోండి. అండ్ వెరిఫైడ్ 17,274. ఇట్స్ జస్ట్ ఆఫర్ జనరేట్ చేయడానికి రెడీగా ఉంది. అండ్ ఇక్కడ వస్తే ఆధార్ నాట్ అవైలబుల్, నీడ్ ఫ్రెష్ ఆధార్ కార్డ్స్ అంటున్నాం. ఐదర్ ఆధార్ కార్డ్స్ అన్నా రెడీగా పెట్టుకోవడానికన్నా ఉండాలా, లేదంటే ఇవన్నీ కూడా డూప్లికేట్ స్టూడెంట్స్ అని ఉండాలి. డూప్లికేట్ ఉంటే ఆధార్ నంబర్ ను రిమూవల్ చేయడానికి మనకు అక్కడ డ్రాప్ బాక్స్ వేయించుకోండి. వేరే జిల్లాలలో ఉంటే, వేరే రాష్ట్రాలలో ఉంటే డ్రాప్ బాక్స్ ఉంటే అది మనకి ఇవ్వండి, మన దగ్గర సర్వీస్ ఉంది. ఆధార్ కార్డును రిమూవల్ చేస్తాం, చేసి మనం మన దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే దాన్ని ఇన్యాక్టివ్ కింద కొడతాం. ఇది ఇన్యాక్టివ్ కూడా చేయడానికి మనకు స్కూల్ లెవెల్లో కూడా అందుబాటులో ఉంది ఈరోజు, మండలంలోనే కాదు. మీరు చూసుకోండి, ఎంబీఓలో దాదాపు 68,000 పెండింగ్ ఉన్నాయి. వెరీ వెరీ సీరియస్ థింగ్. అండ్ ఇక్కడ ఎంబీఓలు ప్లాన్ చేసేటప్పుడు పర్మనెంట్ ఎన్రోల్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. మనకు పర్మనెంట్ ఎన్రోల్మెంట్ సెంటర్స్ అనేటివి మీకు ఇక్కడ ఆధార్ దాంట్లో లింక్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, మీరు చూస్తే ఆధార్ కార్డులో ఇక్కడ పిఎస్సి సెంటర్లు 70 ఉన్నాయి. సో ఈ 70 సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీరు చూసుకోండి. ఈ 70 సెంటర్లలో ఉన్నటువంటి వాటిల్లో మరి ఎక్కడ కిలోమీటర్ పరిధిలో ఉన్నాయి ఉంటే అవన్నీ కూడా వానికి మ్యాప్ చేయండి. అక్కడ మనం అక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు. రైట్, సపోర్ట్ తీసుకొని మనము పని చేయొచ్చు. వాటిని మ్యాప్ చేసుకొని ఆ పీసీల ద్వారానే ఎంబీఏలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఎక్కడైనా వైలేషన్ ఆఫ్ ఇష్యూస్ జరిగితే కూడా మనకు అక్కడ చాలా డీటెయిల్ గా ఒక పాలసీ ఉంది. ఆధార్ ఎన్రోల్మెంట్ పాలసీ రెగ్యులేషన్ యాక్ట్ 2016 ఉంది. దాని ప్రకారం మీరు అవన్నీ కూడా కేసెస్ బుక్ చేయడం ఏంటి అనేది డీటెయిల్డ్ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది మనం మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చదవండి. ఇది సర్క్యులేట్ చేస్తాం మనం అన్ని మన దగ్గర ఉన్నటువంటి వాటిలన్నిట్లో కూడా. అండ్ రిటర్న్ టు ద ప్రిలిమినరీ సర్టిఫికేట్. అండ్ ఇక్కడ ఇది అయిపోయింది. తర్వాత టీచర్స్ సంబంధించిన టీచర్ నాన్ టీచింగ్
ఇది మనము శాంక్షన్ వర్కింగ్ వేకెంట్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఇక్కడ డెసిగ్నేషన్ ఏముందో అదే ఇస్తున్నాము. మనం గతంలో ఏం చేసామంటే మన జిల్లాలో ఆల్రెడీ ఉన్నటువంటిది ఇచ్చినాం. దాంతో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసినాం. కాబట్టి ఈసారి అట్లా కాకుండా గజెటెడ్ ఇచ్చాం. మళ్ళీ ఎవరిది ఏడ ఉంటే అది రెసిడెన్షియల్ ఏది ఉంటే అది టీచింగ్ అని అంటే ఇక్కడ రెగ్యులర్ నాన్ రెగ్యులర్ అని ఇచ్చినామంటే రెగ్యులర్ లో ఎంప్లాయీ ఐడి ఉంటది, అంటే ట్రెజరీ ఐడి ఉంటది, వాళ్ళు రెగ్యులర్ గా ట్రీట్ అవుతారు. మీకు తెలుసు రెగ్యులర్ అంటే. అండ్ టీచింగ్ ఉన్నా నాన్ టీచింగ్ ఉన్నా ఏదున్నా ఇక్కడ రాయాలి. డెసిగ్నేషన్ ఒకటే రాస్తారు. అటెండర్లు నలుగురు ఉంటే అటెండర్ అనే పదం అంటారు. ఆఫీస్ సబార్డినేట్ అనే పదంతోనే ఉంటే ఆఫీస్ సబార్డినేట్ అనే పదమే రాస్తారు. ఇక్కడ వాళ్ళ రిజిస్టర్ లో ఏ పేరు ఉంటే అదే పేరు రాయండి. ఎంతమంది శాంక్షన్ ఉంటే అంతమంది, ఎంతమంది వర్కింగ్ ఉంటే అంత. అట్లనే నాన్ రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏది ఉన్నా కానీ ఇక్కడ నా డెసిగ్నేషన్ పోస్ట్ ఏమో టీచింగ్ అండ్ నంబర్ ఆఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వర్కింగ్ ఇది శాంక్షన్ ఉండదు. కాబట్టి అక్కడ తీసేస్తాం శాంక్షన్ అని. అండ్ మోర్ ఓవర్ ఇది చాలా ఇంపార్టెంట్. దాదాపుగా మన దగ్గర ఉన్నప్పుడు 90% వరకు ఆ జిల్లాలో షిఫ్టింగ్ ఉండకపోవచ్చు. బట్ వేరాస్ టు అర్బన్ ఇట్ ఈస్ 90% కరెక్ట్ ఉండొచ్చు, 10% ఉంటుంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ కోడ్ రాసుకోండి. షిఫ్టింగ్ ఎస్ ఉంటే ఎస్, లేని వాళ్ళు నో అంటారు. జస్ట్ కిందికి వస్తారు, సంతకం పెట్టారు. ఎస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓల్డ్ డిస్టిక్ ఇక్కడ వేరే జిల్లా నుంచి కూడా మన స్కూల్ కావచ్చు, వేరే మండలం నుంచి కూడా షిఫ్ట్ కావచ్చు. వేరే నిజామాబాద్కి వచ్చినప్పుడు ఈ డివిజన్ ఆ డివిజన్ పోయింది, ఆ డివిజన్ ఇక్కడ వచ్చింది, అవన్నీ కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ సిఆర్పిస్ ఆఫ్ అర్బన్ ఓవరాల్ గా మాతోని ఈసారి ప్రాబ్లం చెప్పకుండా ఇది ఒక అవకాశంగా భావించుకొని మీరు పని చేస్తున్నారు. చాలా స్పష్టంగా ఏంటంటే హౌస్ నెంబర్ తో వెతుక్కోవాలి. ఏ విధంగా వెతుక్కోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడికి వెళ్తే మనకు యూడైస్ 2026-27 లో మనకి ఇక్కడ మనము ఈ గైడ్ లైన్స్ మనం మున్సిపాలిటీస్ ఇచ్చాం. నిజామాబాద్ మున్సిపాలిటీలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి అండ్ మున్సిపాలిటీలో కాలనీల లిస్ట్ మనం డెవలప్ చేస్తాం. డెవలప్ చేసిందే కాకుండా మనకు మున్సిపాలిటీ నుంచే డీలిమిటేషన్ లో ఇవి వచ్చినాయి. ఏ డివిజన్ లో ఏ ఏ నంబర్స్ ఉంది, ఇంటి నంబర్ 7 అనేది కూడా మన దగ్గర ఇది ఇవ్వడం జరిగింది. 60 ఉన్నాయి. ఇవి డివిజన్ల పేర్లు, కాలనీల పేర్లు కూడా. మీకు ఇక్కడ కాస్త మున్సిపాలిటీ జీవో ఉంది. ఈ మున్సిపాలిటీ నిజామాబాద్ మున్సిపాలిటీలో ఏవి మీకు ఇక్కడ కాలనీల హౌస్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ డివిజన్ 1 లో ఎక్కడ వెయ్యేవారు. సో మీరు ఇంటి నంబరు అది ఏది ఉందో జాగ్రత్తగా చూసుకోండి. దాంతోనే ఆ డివిజన్ కి తీసుకెళ్ళండి. సో ఈ డివిజన్ లో కూడా మేము చాలా స్పష్టంగా మ్యాప్ చేసుకున్నాం ఈసారి. నార్త్కే, సౌత్కే. సో ఇది మీరు ఎంత సిఆర్పిస్ అర్బన్ వాళ్ళు కష్టపడితే మీకు అంత బ్యూటిఫుల్ డాటా వస్తుంది. అండ్ నార్త్ లో ఉన్న డివిజన్ లేదు. ఇవి ఇక్కడ మనము ఎప్పుడైతే రెప్పించారు ఇక్కడ ఏ డివిజన్ ఉంది 14, 21 ఇది వీలైవ్ డివిజన్ లో మాత్రమే. రైట్. అండ్ సౌత్ వాళ్ళ డివిజన్లు ఇవే. రైట్. ఇవే డివిజన్లు ఇంటి నంబర్లు కూడా ఇచ్చి ఎప్పించుకొని తీసుకొచ్చింది. సో ఇవి జాగ్రత్త వేసుకోండి. ఆయన మాక్లూరు మండలం వాళ్ళు కూడా ఇచ్చారు మనకు ఒక డివిజన్ ఉంది వాళ్ళది. ఆ డివిజన్ లో ఏమొస్తాయి అనేది చూడండి జాగ్రత్తగా. అండ్ రూరల్ కూడా ఇవ్వడం జరిగింది. ముగుపాలు ఒక్కటే పెండింగ్ ఉన్నట్టున్నది, అది కూడా ఇచ్చేస్తారు వాళ్ళు కూడా. వేరే దగ్గర బోధన, ఆర్మూరు, ఐ థింక్ భీమ్గర్ వాళ్ళకు ఒకటే మండలం కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఒక్క మున్సిపాలిటీ స్ప్లిట్ కాలే ఎక్కడ కూడా. సో అక్కడ ప్రాబ్లం లేదు. జిల్లాల బైఫర్కేషన్ అండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎల్జిడి కూడా. ఎల్జిడిలో కూడా మనము చాలా ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లం అనేది. సో గ్రామ పంచాయతీలు డిపి ఆఫీస్ నుంచి తెప్పించినాము. ఎల్జిడి కోడ్స్ కూడా విలేజ్ ఎల్జిడి కోడ్స్ తోని ఇవన్నీ కూడా ఎల్జిడితో ఉన్నాయి. సో డిపిఓ ద్వారా ఉన్నాయి, విలేజ్లు కూడా ఉన్నాయి. అండ్ హ్యాబిటేషన్స్ కూడా ఇచ్చినాము. ఇక్కడ డైరెక్టరీ కూడా లింక్ ఇచ్చినాము. ఇది కూడా ఒకసారి చూసుకోండి. నా అప్కమింగ్ డేస్ లో వర్క్ లాగానే చేస్తాను. సో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మనం పీడిఎఫ్ గురించి చెక్ చేస్తుంటే ఇది కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం దీన్ని ప్రాపర్ గా మ్యాప్ చేసుకొని ప్రాపర్ గా సిఆర్పీలు దీన్ని ఏ తారీఖు అనేది నేను ఇప్పుడు పంపిస్తాను. రెండు చెక్ చేసుకోండి. బట్ న్యూ గురించి డైరెక్ట్ గా ప్రొసీజింగ్ ఇస్తాను. దాంట్లో లాస్ట్ ఇయర్ A01 ఫార్మాట్ ఉంది, A02 ఫార్మాట్ ఉంది, అండ్ H01, H03, H02, H03, H04 ఫార్మాట్స్ ఉన్నాయి. వాటిని చూద్దాం ఒకసారి. ఈ ప్రైవేట్ స్కూల్స్ సంబంధించిన రికగ్నేషన్ కూడా ఫార్మాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రైవేట్ స్కూల్స్ సంబంధించినటువంటి ఎయిడెడ్ స్కూల్స్ సంబంధించిన రికగ్నేషన్ కూడా
నెక్స్ట్ ఒక మళ్ళీ మీటింగ్ పెడతాము. ఆ మీటింగ్ లో కూడా చెప్తాం. ఈ ప్రైవేట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ పైన వెరీ సూన్ గా మీటింగ్ పెడతాం. అండ్ క్యాడర్ స్ట్రెంత్ కి సంబంధించినటువంటిది మనము ఆ, ఈ ఇప్పుడు ఇది వర్కౌట్ చేస్తాం ప్రస్తుతానికి. మేము జిల్లా స్థాయిలో కూడా కన్సర్న్ డిస్ట్రిక్ట్ హెడ్స్ కి లెటర్స్ పంపడం జరిగింది. వాళ్ళ ద్వారా అవన్నీ వస్తే మనం దాన్ని ఇచ్చేస్తాం. అండ్ మోర్ ఓవర్ మీరు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ల్యాండ్ క్యాలిక్యులేటర్ అనేది మనం పెట్టడం జరిగింది. ల్యాండ్ క్యాలిక్యులేటర్ అది అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆ, దాన్ని ఆ, ఖచ్చితంగా మీరు చేపియండి. వర్క్ అనేది చేపియండి. ఇక్కడ పెట్టాం మనం ఏరియా క్యాలిక్యులేటర్ అనేది పెట్టాం. ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ప్రతి ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఖచ్చితంగా మీరు ల్యాండ్ డీటెయిల్స్ అనేటివి చాలా చాలా పర్ఫెక్ట్ గా చేసుకోండి. లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం మనం వీటి వల్ల మనం సారి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి లేదు. అన్ఫార్చునేట్లీ ఇంకొక ఇష్యూ జరిగింది చందూరులో. ఒక ఒక కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని తీసుకొచ్చి మన నిజామాబాద్ రూరల్ కలిపి. సో ఇది జరగడానికి లేదు. ఇట్లా డేటా అనేది ఇంత లెవెల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత లాస్ట్ మినిట్ లా ఏదో ఒక తప్పులు చేస్తున్నారు. అది చాలా ఇబ్బంది అయింది ప్రజాపాలనలో. మరి ఇంత తప్పు ఎట్లా వచ్చింది మళ్ళీ నువ్వు ఇంత చూసిన తర్వాత ఇదేంటి జరిగింది? నా యొక్క కెపాసిటీ మీ యొక్క వర్క్ మీద ఒక ప్రశ్న చిహ్నం అనేది ఉంటాయి. ఇట్లా చిన్న విషయం జరిగింది. ఒక అవకాశం అడగడం జరిగింది. ఒక పీసీ ఇష్యూ చేయలేదని. దట్ ఈస్ ఆ కన్సర్న్ ప్రైవేట్ స్కూల్ సౌతర్ నగర్ లో ఉంది, నిజామాబాద్ నార్త్ కు సంబంధించినటువంటి పీసీ. ఆ హెచ్ఎం స్పష్టంగా మీరు రిక్వెస్ట్ మేనేజ్మెంట్ పెడితే నేను చేసేవాడిని, నాకు పెట్టలేదు అని చెప్తే అయిపోయేది. అది కలెక్టర్ దాకా ఇష్యూ వెళ్ళింది. అది నేను తర్వాత మాట్లాడడం అది జరిగింది. కాబట్టి ఇది ఒకసారి ట్రైనింగ్ అనేది పోర్షన్ మిస్ అయింది అని నేను అనుకున్నాను. దాన్ని అంతకన్నా ఎక్కువ అనుకోలేదు. అండ్ షిఫ్టింగ్ ఆఫ్ స్కూల్స్ అనేది షిఫ్టింగ్ ద్వారా జరుగుతుంది, పీడిఎఫ్ ద్వారానే. కాబట్టి అది కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఎంఎస్ కోఆర్డినేటర్ స్కూల్ ఈమెయిల్స్ అనేటివి ఈసారి బై జూన్ 28 వరకల్లానే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఈ మెయిల్ అనేది ప్రొబేషన్ యాక్టివిటీది. అండ్ అదర్ డాక్యుమెంట్స్ అనేటివన్నీ కూడా ఈమెయిల్ చేస్తాం మనం డైరెక్ట్ జిల్లా నుంచి, మండలం నుంచి పెట్టడం జరుగుతుంది. యూడైస్ ఇన్ఛార్జెస్ అండ్ హెచ్ఎంస్ చాలా మంది రిటైర్ అయిపోయి ఉంటారు, మారిపోయి ఉంటారు. అవన్నీ కూడా ఒక పర్సనల్ కేర్ గా ఇందులోనే మనకు ఇవ్వడం జరిగింది. సిఆర్పి యొక్క ఈ పీడిఎఫ్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో వస్తుంది కాబట్టి అవన్నీ అప్డేట్ చేస్తాం. అండ్ ఎడ్యుకేషన్ వీక్ నడుస్తుంది. అందులో ఉన్న ఫోటోలు ప్రజాపాలన యొక్క అప్డేట్ చేయించుకోవచ్చు. ఆల్రెడీ చేసిండ్రు, మీరు నిన్న మొన్న ర్యాలీస్ కూడా చేశారు, కానీ దాంట్లో అప్లోడ్ చేయడం లేదు. మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఆ రిపోర్ట్ ఫ్లెక్సిబుల్ గా లేదు. గతంలో కూడా చెప్పినాను నేను. కాబట్టి ఇది ఒకసారి చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన టాపిక్ ఇది. అండ్ ఇక్కడ ఆ, ఏదైతే పీడిఎఫ్ ఉందో ఆ పీడిఎఫ్ లో ఇది ప్రతి మండలం ఏ మండలం ఉందో ఆ మండలం వాళ్ళు నేను ఆలోచన తీసుకుంటాను, చిన్నగా ఉంటుందని. ఇది చూడండి ఏ స్కూల్ ఉందో అన్నీ కూడా ఆ కన్సర్న్ మండలి మ్యాథ్స్ కోఆర్డినేటర్ దీన్ని ఓపెన్ చేయాలా. ఇది ప్రింట్ తీసి ఇవ్వాలి, లేదంటే స్కూల్ ద్వారా చేపిస్తారా చేయండి. ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్, అన్ని నిండి వచ్చినాయి. ఇది కూడా నింపకుండా రాలే, నిండి వచ్చింది. ఏదన్నా మార్పు ఉంటే మాత్రమే చేయాలి. స్కూల్ పేరు మార్పు లేదు వదిలేయాలి, డిస్టిక్ పేరు మార్పు లేదు వదిలేయాలి, బ్లాక్ పేరు మార్పు లేదు వదిలేయాలి. ఏది మార్పు ఉంటే అది మార్పు చేయాలి. రైట్, చాలా క్లియర్. రూరల్ అర్బన్ పెట్టేటప్పుడు మాత్రం ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఏదైతే ఆ, కొన్ని రకాలైనటువంటి సీట్స్ రిజర్వేషన్స్ జరుగుతున్నాయి, దాని మీద విపరీతమైన కంప్లైంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఒకసారి అర్బన్ అని పెట్టేటప్పుడు, రూరల్ అని పెట్టేటప్పుడు వాళ్ళ యొక్క ఎంఆర్ఓకి సంబంధించిన ఏదైనా గైడ్ లైన్స్ ఉంటే డౌట్స్ ఉన్నటువంటి ఇప్పుడు అజక్రాన్పల్లి ఉంది, అది రూరల్. అండ్ మన వేరే మండలం ఉంది ఇక్కడ నా చూసుకుంటే నందిపేట, అది ఓకే. బట్ మాకులూరులో డివిజన్ వస్తుంది, వాళ్ళకు ఒక డివిజన్. అండ్ నిజామాబాద్ సౌత్ అంటే ప్యూర్ అర్బన్, అది అక్కడ ఇష్యూ లేదు. ఇది వచ్చి నిజామాబాద్ రూరల్ ఉంది, అది సగం సగం ఉంది. అక్కడ ఇబ్బంది రూరల్ ఉంది, అక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటివి ఎవరైతే అర్బన్ రూరల్ మిక్స్ ఉన్న మండలాలు ఉన్నాయో వాళ్ళు మాత్రం కొద్దిగా దీన్ని వెరిఫై చేయాలి ప్రాపర్ గా. ఇవన్నీ కూడా ఉన్నాయి. లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ కూడా క్లియర్ గా చూసుకోండి. ఇవి నంబర్స్ ఉన్నాయి.
కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేటివన్నీ కూడా మీరు వెంబడే అవన్నీ కంప్లీట్ చేసుకోండి. అండ్ అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. మనం నేనే జిల్లా స్థాయిలో లాస్ట్ ఇయర్ చేసిన అన్ని సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ గ్రేడ్స్ లో మొత్తం నేను చేసిన. ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి, ప్రైమరీకి రావు. అండ్ రికగ్నేషన్ ఇయర్స్ కూడా మీరు ప్రైవేట్ స్కూల్స్ క్లియర్ గా చూసుకోండి, చెక్ చేసుకోండి. చేసుకొని ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని సంతకాలు పెట్టుకొని ఇవన్నీ కూడా 2 కాపీలు తీసుకోండి. 2 కాపీలలో ఒక కాపీ మండలంలో పెట్టుకోండి, రెండో కాపీ జిల్లా ఆఫీస్కి చేయాలి. దీని డేట్ అనేది మీరు చెప్పండి, తర్వాత 5 నిమిషాల తర్వాత చెప్పండి. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ A01, A02 ఫార్మాట్లు మీకు అందరికి సుపరిచితమే. అండ్ అన్రికగ్నైజ్డ్ ఫార్మాట్స్ కూడా మనం ఈసారి తీసుకుంటాం. కొద్దిగా టైం పట్టిన తర్వాత జూలై అట్లా ఆ పీరియడ్ లో తీసుకుంటాం. అండ్ ఇక్కడ H02 ఫార్మాట్ అనేది కొద్దిగా రివైజ్ చేసేందుకు, అది లాస్ట్ టైమే చేసారు కానీ మనం తీసుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఏది ఇస్తే మనం అదే తీసుకుంటాం. దీంట్లో మార్చం అనుకుంటాను. ఏదన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకు రిక్వైర్ ఉంటే దాన్ని పక్కన రాసుకున్నాం కానీ, ఎందుకంటే ఆడిట్ అనేది జరిగే అవకాశం ఉంది. ఆడిట్ జరిగినప్పుడు మళ్ళీ మీరు ఎందుకు మార్చింది అనే అవకాశం ఉంటుంది కాబట్టి H03 అప్డేట్ ఆఫ్ యాక్టివ్ స్టూడెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ కాపీ ఆఫ్ స్కూల్ రిజిస్టర్, కాపీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి. అది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మనం చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఒక రిక్వెస్ట్ మేనేజ్మెంట్ లో రిక్వెస్ట్ చేసిండు ఒక స్టూడెంట్, ఆ స్టూడెంట్ యొక్క రిక్వెస్ట్ అని అతను కన్సిడర్ చేయలేదు, అది ఎస్కలేట్ అయ్యి మళ్ళీ వస్తే మీరు డ్రాప్ బాక్స్ లో చేయాలా అనే దానికి ఇది రిక్వెస్ట్ తీసుకోవాలి. ఫార్మాట్ ఫర్ సెండింగ్ ద స్టూడెంట్స్ టు డ్రాప్ బాక్స్, మండలంలో అయినా జిల్లా స్థాయిలో అయినా ఇక్కడ జరిగిన ఈ ఫార్మాట్ లేకుండా చేయడానికి ఇది కంపల్సరీ. రికార్డు కూడా మనం ప్రిజర్వేషన్ చేయాలి. అండ్ ఇవన్నీ కూడా యూజర్ మాన్యువల్స్ స్కూల్ దాంట్లో ఉన్నాయి. నేమ్ అప్డేట్, స్కూల్ విలేజెస్ అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కోర్స్ అనేది కూడా ఈ 5 రకాలు ఉంటాయి: SSC, CBSE, ICSE, IGSE, IP. SSC అంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేషన్, CBE అంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్, ICSE ఇంటర్నేషనల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్, IGSE అంటే ఇంటర్నేషనల్ గ్యారంటీడ్ సర్టిఫికేట్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్, ఐబి అంటే ఇంటర్నేషనల్. ఇది ఉంది. అండ్ ఎడ్యుకేషన్ ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. అండ్ ఇది ఇంకా కొద్దిగా వర్కౌట్ చేయాల్సింది ఉంది. ప్రీ ప్రీపోన్ చేశారు కాబట్టి నేను కూడా ఇంకా కొద్దిగా వర్కౌట్ చేయలేకపోయినా. అండ్ డ్రాప్ బాక్స్ మేనేజ్మెంట్ లో ఖచ్చితంగా ఇక్కడ ఉంది వీడియో ఇందాక చెప్పినట్టు. ఖచ్చితంగా మనం అందులో ఎప్పటికప్పుడు రీజన్స్ అనేటివి అప్డేట్ కావాలి. వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి కాదు, రీజన్స్ మ్యాండేటరీ అప్డేట్ చేయాలి. ఈ మీటింగ్ లో చెప్పాలి ఇవన్నీ అంతా. సో ఇది ఆ, కొద్దిగా లెంత్ గా ఎలాబరేట్ గా చెప్పడం జరిగింది. ఈ అంశాలు అనేటివన్నీ చేస్తాం. రికార్డింగ్ ఆన్ చేస్తాం. ఇది ఉంది. సో దిస్ ఈస్ ద బడిబాట ప్రోగ్రామ్ విచ్ ఇస్ స్టార్టెడ్ ఫ్రమ్ 15th ఆన్వర్డ్స్. అండ్ ఇక్కడ గైడ్ లైన్స్ ఇచ్చిండ్రు. స్కూల్ ఏజ్ 5 ఏజ్ ప్లస్ చిల్డ్రన్స్ అంగన్వాడీ నుంచి లిస్ట్ తెప్పించిస్తున్నాను నేను నేమ్ వైస్ గా. సో మన క్లాస్ 1 టార్గెట్ చేస్తాం కదా, ఎంట్రీ డైరెక్ట్ యాన్యూ. సో అక్కడ చూసుకోండి, ఇవన్నీ కూడా ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి స్కూల్లో ఎగ్జామ్స్ కూడా. అండ్ ఈ ఇది ఉంది కదా, పేరెంట్ టీచర్స్ మీటింగ్, SHG గ్రూప్స్ 14th రోజు 16th రోజు. ఇది మనకు తెలంగాణ స్కూల్ యాప్ లో ప్రొవిజన్ లేదు, గూగుల్ ట్రాకర్ లోనే పెడతారు. అది CMO సార్ నుంచే వస్తుంది, వాళ్ళు చూస్తారు. ఇవన్నీ కూడా పాయింట్స్ ఇచ్చిండ్రు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజాపాలనకు రిలేటెడ్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు మీరు వాటిని ఆ ఫొటోస్ ని కూడా అక్కడ పెట్టుకోండి. ఇవి అవి అక్కడ ఏవి సిమిలర్ గా మ్యాచ్ అయితే అవి పెట్టుకోండి. దాన్ని కూడా మీరు ఫోటోలు తీసుకుంటారు వాస్తవాన్ని. చూసుకోండి గ్రామ సభలు ఏంటి అనేది అన్ని మీకు తెలుసు నాకంటే ఎక్కువ. ఎందుకంటే ఫీల్డ్ లో కూడా పనిచేసే CRP చాలా మంది ఉత్సాహంగా ఉంటారు. ఇక్కడ చూడండి, మన టార్గెట్ ఏంటి తెలుసా? ప్రోగ్రెషన్ యాక్టివిటీ ముందుకు పోవడానికి కారణం కూడా చెప్పి 99,538 ఉంటే 1,10,000 అంటే 10,000 మందిని ఈసారి ఎన్రోల్మెంట్ అనేది టార్గెట్ గా పెంచాల్సింది ఉంది జిల్లా. స్కూల్ పేరు లగ్జరీ ఎన్రోల్మెంట్. ఈ సంవత్సరము యాజ్ పర్ స్కూల్ యొక్క టీచర్లు ఒక పాఠశాలలో ఉన్న రూమ్స్
ఒక ఏదైతే మనకు ఒక జీవో ఉంది, రేషనలైజేషన్ జీవో ఉంది, ఇంత టీచర్లకి ఇంత ఎన్రోల్మెంట్ ఉండాలని దాని ప్రకారం చేసినటువంటిది డైరెక్టర్ గారు చెప్పింది చేపించారు సార్. మొత్తం కంప్లీట్ గా ప్రతి మన జిల్లాలో కూడా టార్గెట్ ఉంది. జాగ్రత్తగా దీన్ని ఇది చేసుకోండి, మినిమైజ్ చేసుకోండి. ఎక్సెల్ కన్వర్ట్ చేసుకుంటారా చేసుకోవచ్చు, పీడిఎఫ్ బ్రేక్ చేసుకోండి, చేసుకొని ఇది వీళ్ళకు అవేర్నెస్ తీసుకోండి. ఎందుకంటే ఎంఈఓలకు ఫర్దర్ గా ఇది చెప్పడం జరుగుతుంది కదా ఎట్లయినా. అయితే ఎన్రోల్మెంట్ మీద మాత్రం ఈ డైస్ తో కంపారిజన్ చేసుకొని చెప్తారు. మీటింగ్ క్లోజ్ చేస్తాను.